హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. స్కోడా కైలాక్. సో సెగ్మెంట్లోకి లేట్గా ఎంటర్ ఇచ్చింది, కానీ లేటెస్ట్గానే ఇచ్చిందని చెప్పొచ్చు. బట్ కాంపిటీషన్ మాత్రం చాలా టఫ్గా ఉంది. అటు వెన్యూ, 3XO, టాటా నెక్సాన్ ఉంది. బట్ కైలాక్ విషయంకి వచ్చే వరకు మైలేజ్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో, ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ విషయంలో చాలామంది భయపడుతుంటారు. మరి ఈ కైలాక్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ అండి, ఒక్కసారి మీ పేరు చెప్పారా? హాయ్, నా పేరు తిరుపతి రెడ్డి. ఓకే. అండ్ నాది ఉమ్మడి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నారాయణపేట నుంచి వచ్చాను నేను. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చారు మీరు? ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాను. బ్రదర్ సన్నీకి నేను ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్ని. ఆయనకు నేనే కాల్ చేసి మరీ రివ్యూ కోసం అడిగాను. అయితే చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఈ జర్మన్ కార్లను మెయింటైన్ చేయడంలో చాలా ఇబ్బంది, ఎక్కువ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకుంటారు. నేను అవన్నీ వినలేదు. యాక్చువల్గా 3XO అనుకున్నాను. 3XO నాకు నచ్చింది. 3XO అది టెస్ట్ డ్రైవ్ చేశాను, ఇది టెస్ట్ డ్రైవ్ చేశాను, నెక్సాన్ ఆల్సో కూడా టెస్ట్ డ్రైవ్ చేశాను. బట్ ఏంటంటే నాకు 1.5 లీటర్ 3XO కూడా లాగ్ అనిపించింది. నాకు టెస్ట్ డ్రైవ్ లో ఇది సాటిస్ఫై ఇచ్చింది, ఒక స్పోర్ట్స్ కార్ లెక్కల ఫీల్ ఇచ్చింది. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటే సెకండ్ గేర్ లోనే 100 వెళ్తుంటే కూడా నాయిస్ ఇవ్వదు. అది నాకు బూస్ట్ అనిపిస్తుంది ఈ వెహికల్ లో. ఓకే. ఫస్ట్లీ ఇది ఎప్పుడు పర్చేస్ చేశారు మీరైతే? నేను టఫ్ అండ్ నాకు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో బుక్ చేస్తే నాకు May 4th దొరికిందండి వెహికల్ నాకు. ఓకే. వెయిటింగ్ పీరియడ్ 6 months ఆల్మోస్ట్ ఇంచుమించు. డిమాండ్ ఎక్కువ ఉండే. డిసెంబర్, జనవరి, మే అనుకోండి. May 4th నేను డెలివరీ తీసుకున్నాను. అత్తాపూర్ షోరూమ్ లో, మోడీ షోరూమ్ లో తీసుకున్నాను. ఓకే. ఆల్మోస్ట్ 4 months అవ్వస్తుంది. 5 months. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు మీరైతే? ఇప్పటికి నేను వెహికల్ తీసుకొని 3 months అవుతుంది. ఓకే. 8,800 kilometers వచ్చింది. ఓకే, నైస్. లాంగ్ డ్రైవ్ కూడా చేశాను. బాంబే ఘాట్ సెక్షన్, మహారాష్ట్ర ఘాట్ సెక్షన్, ఆల్సో పుదుచ్చేరి, అరుణాచలం, ఇవన్నీ తిరిగేసాను. ఓకే. వేరియంట్ బేస్ మోడల్ క్లాస్ ఇది కైలాక్ లో బేస్ మోడల్ క్లాసిక్ వేరియంట్ ఇది. ఓకే. ప్రైస్ ఎంత పడింది మీకు బేస్ మోడల్? 7.89 ఎక్స్ షోరూమ్ అప్పుడు. 100తో కలిపి 10 lakhs వరకు వచ్చింది అప్పుడు కదా సోదరా. సో మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి కూడా రివ్యూ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ మన హైదరాబాద్కి అయితే వస్తున్నారు. మీరు ఇంకా ఫోన్ పట్టుకొని టీవీ ముంగట కూర్చొని హైదరాబాద్లో ఉంటూ కూడా మీ కార్ ఓనర్షిప్ రివ్యూని ఇవ్వడానికి కూడా ముందుకు రావట్లేరు. చాలామంది ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు. మరి మీరు కూడా ఇమ్మీడియట్గా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంది, అక్కడ మెసేజ్ అనేది చేయండి. బట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదా ఒకసారి చెక్ చేసి నోటిఫికేషన్ కూడా ఆలో పెట్టేసుకొని లైక్ షేర్ కొట్టి చేయండి. ఓకే. సో మీరు 3XO అయితే ట్రై చేశాను. బట్ ఇంకొకటి టాటా నెక్సాన్ కూడా ఉంది సెగ్మెంట్ వైజ్ గా. టాటా నెక్సాన్ ఆల్సో నేను బుక్ చేసింది. ఇంకోటి కియా కొత్త మోడల్, అది ఒకటి వచ్చింది సైరాస్ వెహికల్ ని, అది కూడా బుక్ చేశాను. కానీ టెస్ట్ డ్రైవ్ చేస్తానంటే నాకు అన్నిటికన్నా బెస్ట్ ఇది అనిపించింది. ఒక స్పేస్ పరంగా ఎక్స్పెన్సివ్ ఏమో కానీ కుషాక్ వెహికల్స్ ఇది వరకు మా రిలేటివ్ లో ఉంటే వాళ్ళని కూడా కనుక్కున్నాను, సర్వీస్ ఎలా ఉంటుందో అని. సేమ్ వాడికి చెప్పిన సర్వీసే. ఇంకోటి మేజర్ ఏంటంటే ఫస్ట్ సర్వీసింగ్ 1000కి రమ్మని, 1500కి రమ్మని, 5000కి రమ్మని చెప్పేసి మన టాటా వాళ్ళు కానీ, ఈ 3XO వాళ్ళు, హుండై వాడిని, మహీంద్రా కానీ వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో తెలియదు. 10,000 అయిపోయేసరికి 3 సర్వీస్ కంప్లీట్ చేసేస్తున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు అంటే వెహికల్ తీసుకెళ్ళిన తర్వాత నువ్వు 15,000కి రండి సార్, డైరెక్ట్ ఏమైనా ఉంటే మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది వీళ్ళు ఒక ఛాలెంజ్ అని చెప్పవచ్చు వీళ్ళని. సో ఇక్కడ మనకు సేవ్ అయినట్టే. ఆ 3 సర్వీసెస్ అమౌంట్ మనకు లేబర్ ఛార్జెస్ అవన్నీ కూడా 15,000కి వస్తుందంటే బెస్ట్. డెఫినెట్లీ చేంజ్ అయినట్టే. ఇప్పుడు మాక్సిమం చూసుకుంటే హుండై వెన్యూ మా ఓన్ బ్రదర్దే ఉంది. అది ఫస్ట్ సర్వీసింగ్ తీసుకెళ్తే ఇంచుమించు 6,000-7,000 అవుతుంది. సెకండ్ సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు 9,000 అయింది. ఇప్పుడు 10,000కి వచ్చేసరికి దానికి 20,000 సర్వీసింగ్ అయిపోయింది. ఇప్పుడు 15,000కి రఫ్గా 7,500 అంటున్నారు. లేబర్ ఛార్జ్, ఆయిల్ ఛార్జ్ అన్ని కలిపి అంతవరకు వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఫస్ట్ సర్వీసింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు ఎలా ఉంటుందో బెస్ట్ ఒపీనియన్ తర్వాత షేర్ చేయగలరు. జర్మన్ కార్స్ అయితే ఈ విషయంలో జర్మన్ బ్రాండ్ అయితే ఒక స్టెప్ ఫార్వర్డ్గానే ఉంది. మెయింటెనెన్స్ సర్వీస్ సిస్టంలో కొంచెం లేట్ అయినప్పుడు మనకు అక్కడ సేవ్ అవుతుంటుంది అమౌంట్ అనేది. సో అది ఓకే. ఫస్ట్లీ ఇంకోటి విషయం, స్కోడా అనగానే చాలామంది భయపడుతుంటారు మైలేజ్ విషయం. మీరు 1 లీటర్ తీసుకున్నారు TSI ఇంజన్, మీకు మైలేజ్ ఏం తీసేస్తుంది? అవును, మైలేజ్ చెప్పాలంటే సిటీ కండిషన్లో మాత్రము కొంచెం వరస్ట్ అనే చెప్పాలి. ఓకే. అక్కడ ప్రాపర్గా చూస్తుంది మైలేజ్ సెటప్. అయితే సిటీ ట్రాఫిక్లో 6 నుంచి 9 వరకు అంతే. కానీ మళ్ళీ కొంచెం హైవేకి నువ్వు 2 కిలోమీటర్లు
ఓ 80 స్పీడ్ 90-100 మధ్యలో మెయింటైన్ చేస్తే డెఫినెట్ ఈజీగా మళ్ళీ 18 to 20 ఈజీగా అందుకుంటుంది. ఒక 2 kilometers దాటంగానే అందుకుంటుంది. హైవే ఎక్కితే ఇంచుమించు మీకు 20 కవర్ చేస్తుంది. మళ్ళీ గుర్తు చేస్తుంది ఇది మెయిన్లీ స్కోడా మెంట్ ఫర్ హైవే కార్స్ గానే అనిపిస్తుంది. హైవే కార్స్ అయితే డెఫినెట్లీ ఇది వర్తబుల్, ఇది తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ విషయంలో నేను కూడా ఏమీ అడగాను, ఎందుకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది TSI ఇంజన్స్. కాకపోతే 5 members కూర్చున్న తర్వాత పవర్ ల్యాగ్ కానివ్వండి అలా ఏమైనా చూసారా మీరు? అయితే అలాంటి ఏం ఫీల్ కాలేదు, ఎందుకంటే నేను బాగా ఘాట్ సెక్షన్లో డ్రైవ్ చేశాను మహారాష్ట్ర ఏరియాలో. అక్కడ 5 members వెళ్ళాము. నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను. ఫ్యామిలీ అంటే చిన్నపిల్లలు ఏం కాదు, మా బ్రదర్ అలా పెద్దవాళ్ళం వెళ్ళాము. అయితే ఎక్కడ లాగని నోటీస్ చేయాలి. అక్కడ కూడా ఒక రెండో గేర్లో కానీ 3వ గేర్లో కానీ మనకి సఫిషియెంట్గానే మూవ్ అవుతుంది వెహికల్. అచ్చా, ఇంకోటి 3 cylinders ఇంజన్ అంటే చాలా కంపెనీస్ వైబ్రేషన్స్ అంటారు, మీరేమైనా ఫీల్ అవుతారా? లేదు, నేను యాక్చువల్గా Hyundai 4-cylinder వెహికల్ మా బ్రదర్ది. నేను అది నోటీస్ చేశాను, ఇది నోటీస్ చేశాను. నాకు అది లాగా అనిపించలేదు, సౌండ్ రాలేదు, ఇది కూడా రాలేదు. దానికన్నా ఇంకా కొంచెం స్మూత్ అనిపిస్తుంది సౌండ్. సో ఈ 3 cylinders ఇంజన్ అవ్వడం వల్ల ఎస్పెషల్లీ ఈ స్కోడా కార్స్లోనే ఏసీ కూలింగ్ అనేది అవుతుంది, కూలింగ్ బట్ కొంచెం లేట్ అవుతుంది అని అంటారు. ఇది నేను నోటీస్ చేయాలి, నాకు ఇప్పుడే గుర్తొస్తుంది. ఈ ఏసీ ఏమవుతుందంటే మనము సమ్మర్లో చూసాను నేను, సమ్మర్లోనే కదా, అప్పుడు బాగా ఎండల్లో 1.2 points పెడితే 2 points మినిమం ఇద్దరు ఫ్రంట్ సీటర్లకు ఇద్దరికి, బ్యాక్ వాళ్ళకి సరిపోవాలంటే 3 పైన వెళ్ళాలి. అయితే ఇక్కడ ఏంటంటే 1లో పెట్టినా కూడా ఆటోమేటిక్ తీసుకోవాలని ట్రై చేస్తుంది. ఇది మాన్యువల్ ఏసీనే, కానీ 1లో పెట్టినా కూడా ఆటోమేటిక్గా నీకు 2 ఎంత కావాలో కార్ లోపల దానికి ఎంత కావాలో సఫిషియెంట్గా దానికి రిలీజ్ చేసుకుంటుంది ఏసీ. అదొకటి నోటీస్. కానీ ఏసీ అయితే కొంచెం తక్కువ, Hyundaiతో పోలిస్తే 3Xతో పోలిస్తే తక్కువ ఏసీ. అండ్ మాన్యువల్ తీసుకున్నారు మీరు గేర్స్ అనేవి. అవును. సో గేర్స్ ఎక్కడైనా స్టక్ అవ్వడం, రివర్స్ గేర్ కానివ్వండి, అండ్ క్లచ్ ప్లే ఎలా ఉంది దీంట్లో? అయితే లేదండి, నోటీస్ చేయలేదు. క్లచ్ కొంచెం లోతుగా ఉందని చెప్పేసి వేరే అంటున్నారు, నాకు పెద్ద ఏం అనిపించట్లేదు. కొంచెం ఎక్కువ లోపలికి ప్రెస్ చేయాలి అని చెప్పేసి అని వేరే వాళ్ళు అంటే నేను వింటున్నాను. చెప్పండి. అండ్ స్టీరింగ్ చాలా కంఫర్టబుల్, అంటే మరి తేలిగ్గా ఉందని అంటారు వేరే వెహికల్స్ తో పోలిస్తే. వేరే వెహికల్స్ పోలిస్తే స్టీరింగ్ ఏంది ఇంత ఈజీ ఉంది అని చెప్పేసి అంటున్నారు. నేను అది పెద్దగా నోటీస్ చేయలేదు. టాప్ స్పీడ్ మీరు క్రూజ్ చేసింది ఎంత? 189. ఎంత? 189. 180 వరకు వెళ్ళారా? 189. ఎంత ఇచ్చారు అంతవరకు టచ్ చేశారు? టచ్ చేసాం. స్టెబిలిటీ ఎలా ఉంది ఆ స్పీడ్స్ లో? ఆ స్పీడ్ లో కూడా మీకు టైర్లు కొన్ని వెహికల్స్ 140-160 లాగానే కొంచెం షేడ్ అని అనిపిస్తుంది. ఇవి 6 నుంచే ఉంది టైర్ బేస్ నుంచి. కానీ ఇక్కడ ఇది ఫియర్ ఫీల్ అవుతాం కదా అప్పుడే మనం స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు. ఆ ఫియర్ మాత్రం ఫీల్ కాలేదు హైవేలో. కాన్ఫిడెన్స్ ఇస్తుంది, కాన్ఫిడెంట్ ఉంది. మీకు ఎక్కడ వైబ్రేషన్ కానీ ఒక సౌండ్ కానీ లాగా ఇట్లా షేక్ అవ్వడం కానీ ఏం జరగలేదు. ఓకే. సో ఫస్ట్లీ సస్పెన్షన్ గురించి మాట్లాడితే దీనిది ఎలా ఉంటుంది సస్పెన్షన్? ఏంటి సస్పెన్షన్ వరకు అయితే ఇక్కడ నాచుకోవాలండి, ఎక్కడ కాంప్రమైజ్ కాలేడు. ఈ క్లాసిక్ కుషాక్ వెహికల్లో ఎలా ఫీల్ ఉందో సస్పెన్షన్ అలానే ఉంది సేమ్. అయితే ఎక్కడ నోటీస్, ఎక్కడ గుంతల్లో కానీ ఎక్కడ కానీ మనకి స్టెబిలిటీ అయితే మెయింటైన్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది సస్పెన్షన్. ఇంకోటి టైర్స్ 16 inches ఇచ్చారు, బాగుంది. కాకపోతే స్కోడా వాళ్ళు కూడా ఇక్కడ మనకి సియట్ టైర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ అట్లీస్ట్ అపోలో ఇచ్చుంటే బాగుంటుంది. సియట్ మీకు ఎక్కడన్నా టైర్ నాయిస్ రావడము ఈ నోటీస్ చేయలేదు. ఈ నాయిస్ అనేది ఈ టైర్ లో ఇది నోటీస్ చేయలేదు. ఇది నాయిస్ అనేది వస్తే అప్పుడే మనకు తెలిసిపోతుంది కదా. ఆ సియట్ నుంచి అలాంటిది ఏం రాలేదు, రోడ్ గ్రిప్ నుంచి ఏం రాలేదు. రోడ్ గ్రిప్ అంతా కూడా బాగుంది, రోడ్ గ్రిప్ అంతా బాగుంది. బట్ సియట్ అనేది ఈ బడ్జెట్ లో ఇవ్వడం, కార్స్ కి స్కోడా వాళ్ళు తీసుకురావడం అనేది కొద్దిగా బ్రాండ్ పరంగా మాట్లాడితే ఓకే. నాకు మనం అనుకుంటాము పేరు పడిపోయింది కదా, MRF తీసుకోవాలి, అపోలోనే తీసుకోవాలి, JKనే తీసుకోవాలి. ఈ టైర్ల విషయంలో అనిపిస్తుంది. కానీ నేను ఇంకా వెహికల్ దొరకడమే ఎక్కువ, ఏదో వెహికల్ అన్నట్టు ఆ ఆనందంలో తీసేసుకున్నాను లేండి. ఓకే. బ్రేకింగ్ ఎలా ఉంటుంది? బ్రేకింగ్ అయితే 120-130 నుంచి మీకు వచ్చి, నేను బ్రేకింగ్ ఆల్రెడీ చాలా యూట్యూబ్లో ఒక కార్ తీసుకునేటప్పుడు 6 months వెయిటింగ్ పీరియడ్లో నేను దాదాపు ఒక 500 వీడియోస్ చూస్తుంటాను. మరాఠీ కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ ప్రతి ఒక్క వీడియో చూసాను. యూట్యూబ్లో రిలీజ్ అయిందంటే ప్రతి వీడియో చూసాను. స్టెబిలిటీ, బ్రేకింగ్ స్టెబిలిటీ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. నేను చెక్ చేసినంత వరకు కూడా ఇక్కడ ఆపాలంటే అక్కడ ఆపొచ్చు వెహికల్ని 120-100 స్పీడ్లో మెయింటైన్ చేసినామని.
సో ఎస్యూవీస్ మనము తీసుకునేదే మెయిన్గా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడానికి, ఎక్కడ టచ్ అవ్వకుండా ఫియర్ లేకుండా వెళ్ళిపోవడానికి. మీకు ఏమన్నా గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ 5 మెంబర్స్తో ఉన్నప్పుడే జరిగిందా? లేదు, ఇంతవరకు అయితే కింద టచ్ అవ్వగానే ఒక చిన్న సౌండ్ కూడా రాలేదు. 8,800 తిరిగాను కదా. ఓకే. మాది మామూలుగా జనరల్గా విలేజే, గుంతలు ఉన్న కూడా ఇప్పుడు హైవే అంటే ఏది ఉండదు. ఆ విలేజ్లో కూడా గుంతలు ఉన్నాయి, కానీ ఎక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ దగ్గర ఇప్పటివరకు అయితే ఏమి 108 ఎంత ఉంది దీనికి గ్రౌండ్ క్లియరెన్స్, ఇప్పటివరకు అయితే ఏం నోటీస్ చేయలేదు అలాంటి. ఓకే. అదే ఇంకోటి, డీలర్ నుంచి మీకు డెలివరీ తీసుకునే టైంలో ఫోర్స్ఫుల్ యాక్సెసరీస్ ఏమన్నా తీసుకోవాలి, ఇది కంపల్సరీ మ్యాట్స్ అసలు యాక్సెసరీస్ నేను వాళ్ళని రికమెండ్ చేస్తున్నాను, వాళ్ళు ఇవ్వలేదు. నేను కొన్ని ఎక్స్ట్రా మాడిఫై చేద్దాము, ఫ్రంట్ లో గ్రిల్ వేద్దాము, అలాయ్ వీల్స్ వేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను నేనే, కానీ వాళ్ళు ఈ రోజుకి సీట్ కవర్స్ ఇవ్వలేదు నాకు. వాళ్ళు సీట్ కవర్స్ ఇవ్వకపోతే నేను రీసెంట్ గా జస్ట్ 2 days అయింది సీట్ కవర్స్ బయట వేయించుకున్నాను ఆఫ్టర్ మార్కెట్. సీట్ కవర్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే ఎయిర్ బ్యాగ్ ఎర్రర్ వస్తుంది బయట వేయించుకుంటే, ఇక్కడ వేయించుకోండి అని చెప్పేసి అన్నారు. సరే మీరు అన్న ప్రకారమే వేయించుకుంటాను. వేయించండి అంటే 3 months అయింది, ఇప్పటికి లేదు. లేదు, పార్ట్స్ అవైలబిలిటీగా ఉండవు. స్పేర్ వాళ్ళ షోరూమ్ సర్వీస్ అయితే నాకు డిసప్పాయింట్. వాళ్ళు నాకు ఇక్కడ కాదు 2 షోరూమ్ లో బుక్ చేస్తాను. ఇక్కడ అత్తాపూర్లో నాకు డెలివరీ అత్తాపూర్లో దొరికింది, కొండాపూర్లో పీపీఎస్ లో కూడా బుక్ చేశాను. అక్కడైతే మరి దారుణం, ఇంకా చెప్పొద్దు లేండి. అసలు తీసుకుని మోడీ నుంచి నేను మోడీ తీసుకోవడం నుంచి తీసుకున్నాను, అత్తాపూర్ నుంచి. మనం ఇంట్రెస్ట్ గా కస్టమర్ యాక్సెసరీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నా, మనీ స్పెండ్ చేద్దామన్నా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఇంట్రెస్ట్ లేదు, అసలు ఈ రోజుకి లేదు. ఇంకా నేను పార్సల్ ట్రే అడిగాను, సార్ ఎందుకు సార్ ఆఫ్టర్ మార్కెట్ బయట వేయించుకోవడానికి వాళ్ళు చెప్తున్నారు, కానీ నాకు పార్సల్ ట్రే అడిగితే వాళ్ళు అలా చెప్తున్నారు. అది నవ్వుకునే విషయం అసలు వాస్తవానికి చెప్పాలనుకుంటుంది. కొన్ని మారుతి కానివ్వండి, కొన్ని అయితే రెడీగా ఉంటాయి. వాళ్ళు ఎలా అంటే సార్ అదే వేయించుకోండి ఉంటాయి. నేను డెలివరీకి వెళ్ళినప్పుడు మా బ్రదర్ నేనే వెళ్ళాను డెలివరీకి. అక్కడ వాళ్ళు రివర్స్ కెమెరా కానీ అలా వీల్స్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వాళ్ళ దగ్గర ఉండి వేయించినప్పుడు కొన్ని మాకు అవసరం ఉన్నది తీసుకున్నాం, అవసరం లేని వదిలేసాం. కానీ ఇక్కడ అవసరం ఉన్న ఏం రా బాబు అంటే వీళ్ళు ఇవ్వట్లేదు. అచ్చా, ఒకసారి బూట్ స్పేస్ ఓపెన్ చేయండి. సో దీంట్లో మనకు సెగ్మెంట్లో అయితే డీసెంట్ అదే వచ్చే అన్ని సెగ్మెంట్లో బూట్ స్పేస్ విధంగానే దీంట్లో కూడా వస్తుంటుంది. సఫిషియెంట్ బూట్ స్పేస్ ఎనఫ్ అండి మనకి, సఫిషియెంట్ ఉంటుంది. మనకి 3x బెటర్ ఉంటుంది. 3x కన్నా ఒక 100 లీటర్ ఎక్కువనే ఉంది. అదే పార్సల్ ట్రే వల్ల మీకు ఏసీ కూలింగ్ కూడా కొంచెం తక్కువ అయ్యే ఛాన్స్ మొత్తం స్ప్లిట్ అవుతుంది కదా ఏసీ, ఎందుకని తక్కువ. పార్సల్ ట్రే వాళ్ళ నుంచే తీసుకోవాలని చెప్పేసి ఆపేసాను. వాళ్ళకు ఉంది పార్సల్ ట్రే, ఇందులో పార్సల్ ట్రే ఫోల్డబుల్ పెట్టుకోవడానికి ఉంది, ఇక్కడ పెట్టుకోవడానికి 2 ఉంది. ఇది కొంచెం మంచి లగ్జరీ ఫీచర్ లాగా అనిపించచ్చు. ఇంకోటి నోటీస్ చేయాల్సింది ఏంటంటే, నాకు ఇది ఎక్కడ 10 lakh వెహికల్ వర్త్ అని అనిపించదు. మినిమం నాకు ఒక 20-30 lakhs లో ఉన్న ఫీచర్లు అన్ని మాక్సిమం ఇందులో ఉన్నాయి. నాకు ఆటో స్టార్ట్, ఐడియల్ స్టాప్ కానీ అవి ట్రాఫిక్ లో మెయింటైన్ చేసినప్పుడు ఎలా ఆఫ్ అవుతుందో ఎలా ఆన్ అవుతుందో కూడా తెలియదు. అది యూజ్లెస్ ఫీచర్ అని చాలా మంది, అది యూజ్లెస్ ఫీచర్ అని అంటారు. సెల్ ఫోన్ నుంచి బ్యాటరీ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి. మనకు బ్యాటరీ పవర్ అనేది ఇప్పుడున్న దాంట్లో ఒక్కొక్క దానికి సరిపడా ఎంఏహెచ్ తో బ్యాటరీ ఇస్తున్నారు. అది నోటీస్ చేస్తుందంటే కార్బన్ కొన్ని సెల్ఫ్ నుంచి కార్బన్ మీద ప్రభావం పడుతుంది, సెల్ఫ్ డైమండ్ మీద. కానీ ఇప్పుడు వచ్చే న్యూట్రన్ కార్బన్ కు సంబంధం లేకుండా సెల్ఫ్ డైమో వస్తున్నాయని చెప్పేసి నేను అడిగాను ఈ డౌట్ వాళ్ళని షోరూమ్ లో, ఎలక్ట్రికల్ వాళ్ళని అడిగితే సరే ఇప్పుడు కార్బన్ అనే ఇష్యూ లాంటివి ఏం రాదు, ఎప్పుడు మీరు ఏసీ స్టార్ట్ చేసి పెట్టినా కానీ, మీరు హెడ్ లైట్స్ ఆన్ చేసి పెట్టినా కానీ అది ఆటోమేటిక్ స్టార్ట్ అయ్యి ఆఫ్ అయినా కూడా మీకు ఎలాంటిది ఎలక్ట్రికల్ ప్రాబ్లం అనేది ఉండదు, నోటీస్ చేయరు మీరు అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. టెక్నాలజీ రోజు రోజుకి వేరే కాలంలో ఇట్లా క్లచ్ తొక్కగానే మళ్ళీ ఆటో స్టార్ట్ అవుతుంది కదా. దీంట్లో ఫీచర్ ఏంటంటే కూల్, జస్ట్ క్లచ్ పడుకున్న అవుతుంది, స్టీరింగ్ ని కొంచెం కదిలించినా కూడా అవుతుంది. ఆ ఫీల్ మనం ఫీల్ అవుతుంటేనే తెలుస్తుంది. లగ్జరీ ఫీచర్ అక్కడ. అచ్చా, ఇప్పటివరకు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా మీరు? నథింగ్ అండి. రీసెంట్ గా 2 days బ్యాక్ క్లస్టర్ లో చిన్న ఫంక్షన్స్ ఇది కాలేదు 2 days నుంచి. ఇది మరి వర్షం నుంచి దేని గురించి ఆ షోరూమ్ కి ఇప్పుడే వెళ్ళి చెక్ చేశాను. జస్ట్ 5 minutes లో సార్ట్ అవుట్ చేసి ఇచ్చారు. నా ముంగటే 5 minutes లో సార్ట్ అవుట్ చేసి ఇచ్చారు. నేనే ప్రూఫ్. క్లస్టర్ లో చేండికి ఉప్పల్ దగ్గర ఇచ్చారు. సర్వీస్ బాగుంది. 5 minutes లో చేసి ఇచ్చారు. అదైతే నేను లైవ్ లో ఉన్నాను అక్కడే. బేస్ మోడల్లో మనకు ఏసీ వెంట్స్ వెనకాల అయితే రావాలి, మిస్ అవుతున్నాయి. ఏసీ వెంట్స్ మిస్ అవుతున్నాయి. అండ్ మనకి ఇంకేంటి చార్జర్ సాకెట్ కూడా దాంతో పాటే ఉంటుంది, మిస్ అవుతుంది. 2 లక్షలు ఎక్కువ పెడితే క్లాస్ మనకు సిగ్నేచర్ వేరియంట్, దాంట్లో అలాయ్స్ వస్తాయి, ఏసీ వెంట్స్ వస్తాయి. టచ్ స్క్రీన్ చిన్నగా వస్తుంది, మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సింది. కస్టమర్ సాటిస్ఫై కాలేడు. మళ్ళీ నేను బయటకు తీసుకెళ్ళిన తర్వాత సిగ్నేచర్ తీసుకున్నా కూడా మళ్ళీ నాకు 1 lakh వరకు వర్క్ ఉంది.
అదే 1 లాక్ వరకు ఇక్కడ చేయించుకుంటానంటే అయిపోతుంది. బ్యాక్ ఏసీ ఒకటి. బట్ ఏసీ మనం వెనకాల చేయిస్తే పికప్ తగ్గుతుంది అని అంటారు, ఏసీ మళ్ళీ లోడ్ తగ్గుతుంది. సిగ్నేచర్ వెహికల్స్ లో నేను ఆటోమేటిక్ వెహికల్ కూడా డ్రైవ్ చేస్తాను. అంటే నోటీస్ చేశాను 3 ఏసీ పెట్టి ముగ్గురిని కూర్చోబెట్టి మన మాదాపూర్ సర్కిల్ గచ్చిబౌలి ఆ ఏరియాలో ట్రయల్ వేసాను. అక్కడ కూడా ఏం పవర్ లాగ్ అనేది ఏం నోటీస్ చేయలేదు. మరి సఫిషియంట్ ఇచ్చారో మరి ఏందో అర్థం కాదు. మనం బయట వేయించుకుంటే ఎన్నఫ్ అండి, బయట వేయించుకోవాల్సిన నీడ్ అంతే, అవసరం లేదు, అది సరిపోతుంది మనకి. క్యాబిన్ డీసెంట్ సైజ్ సరిపోతుంది. మంచి ఎండ 40 సమ్మర్ లో మాత్రం వెనకాల కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది. వెనకాల 3 పాయింట్లు వేసి పెట్టాల్సింది. 3 పాయింట్లు వేసి పెడితేనే మనకు సెట్ అవుతుంది. సో యాక్చువల్గా అయితే అసలు ఏమీ రాదు మనకు, స్టీరియో కూడా ఏమి రాదు, డమ్మీ ఉంటుంది అనుకుంటా ఇక్కడ. అక్కడ డమ్మీ ఉంటుంది, డమ్మీ ఉంటుంది. సో అట్లీస్ట్ బేస్ మోడల్ అయితే ఏ స్క్రీన్ కూడా ఇవ్వరు, మీరు అది ముందే ఫిక్స్ అయ్యే. నేను యాక్చువల్గా సిగ్నేచర్ తీసుకున్నా కూడా ఇది చేంజ్ చేసుకోవాల్సి ఉంది మనకి, ఇన్ఫోటైన్మెంట్ చేంజ్ చేసుకోవాలి. అంత యూస్ఫుల్ కాదు, అది యూస్ఫుల్ కాదు, మళ్ళీ ఎలాగో చేంజ్ చేసుకోవాలి కదా. 3 lakhs డిఫరెన్స్ వస్తుంది మళ్ళీ. ఎస్టిమేట్ చేసుకున్నాం 3 lakhs డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు ఇది నేను 10 అరౌండ్ నాకు 9.8 పడ్డది నాకు ఆండ్రాయిడ్తో. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత 1 lakh సెరామిక్ కానీ ఇవి ఎక్స్ట్రా యాక్సెసరీస్ కానీ. ఇది బ్రాండ్ ఏమైనా ఉంటుందండి? ఇది ఐసీ డైమండ్ కంపెనీ. ఇప్పుడు అన్ని కూడా ఇవే ఆఫ్టర్ మార్కెట్ నడుస్తుంది. ఎట్లుంది దీని రెస్పాన్స్ ఇప్పటి వరకు? దీని రెస్పాన్స్ ఆఫ్టర్ బయట ఫిట్ చేశాను కదా, ఇది రివర్స్ కెమెరా ఒకటి ప్రాబ్లం చేస్తుంది, దాని ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది, తర్వాత మనకు అవసరం పడ్డప్పుడు రావట్లేదు రివర్స్ కెమెరా. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూపించేందుకు వస్తుంది, మళ్ళీ ఎక్కువసేపు అయితే రాదు, మళ్ళీ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. దాని ఇష్టం అది చెప్పలేము అది. అండ్ దాన్ని వైరింగ్ ఏమైనా కట్ కూడా చేస్తే మనకి వారంటీ ఇష్యూ ఏమైనా? అంటే వారంటీ ఇష్యూ అయితే దీనికి సంబంధించిన వరకు అయితే స్కోడా వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు నాకు తెలిసి. బహుశా వైరింగ్ కట్ చేయకుండా కప్లర్ టు కప్లర్ సాకెట్ ఒకటి 3000 పెట్టి నా ముందరనే ఫిట్ చేయించారు, అది దగ్గర ఫిట్ చేయించుకున్నాను. అది అదే ఇంకోటి స్పీకర్స్ కూడా ఏమీ రావు దీంట్లో. స్పీకర్స్ కూడా ఏమి రావు, ఒక ట్రబుల్స్ 2 వస్తాయి, ఇది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చిన్న స్పీకర్లు ఉంటాయి కదా ఇందులో, ఇక్కడ ఒకటి ఉంటాయి. అచ్చా, ఇవి కంపెనీ వాళ్ళే? అవి కంపెనీ నుంచి వచ్చాయి. స్పీకర్లు సెపరేట్? నేను స్పీకర్లు 4 బ్లాంక్ ఫామ్ కు ఒక 12,000 పెట్టి తర్వాత స్పీకర్ ఓకే. ఒకటి సాకెట్ మాత్రము ఛార్జింగ్ సాకెట్ కూడా వస్తుంది. ఆమ్రెస్ట్ కూడా మిస్ అయింది లాంగ్ లో, మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది ఆమ్రెస్ట్ ఒకటి నోటీస్ చేయొచ్చు మనకి. ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కూడా లెదర్ ఫ్యాబ్రిక్ తో ఇచ్చారు. ఇక కొంచెం ఎనఫ్, మరీ ఎక్కువ అంటే నడిపించాను కంటిన్యూగా 1500 kilometers ఒకటే రైడ్ లో చేశాను నేను, 1560 kilometers. కానీ మరీ ఎంత ఇక్కడ ఇది కొట్టలేదు నాకు, ఇదైతే మిస్ అవుతుంది. లేదు కంపల్సరీ ఇది ఒకటి ఇలా ఉంటే కొంచెం బ్యాలెన్స్డ్ ఉంటుంది డ్రైవర్ సైడ్ నుంచి. ఇంకోటి సీట్ కవర్స్ ఇవి స్పెషల్ గా ఎయిర్ బ్యాగ్స్ కోసం అని ఇక్కడ చూడొచ్చు మీరు, ఇలా ఉంటుంది. సో ఎయిర్ బ్యాగ్స్ డిప్లాయ్ అవ్వడానికి స్పెషల్ గా ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్నాయి సీట్ కవర్స్ అవన్నీ కూడా. అండ్ ఇది కూడా మీరు బయట వేయించారా ఇది స్కఫ్ ప్లేట్ అనేది? ఇది నేను ఆన్లైన్ లో బుక్ చేస్తే నేనే వేయించాను దగ్గర. ఈ 3D మ్యాట్ ఆల్సో నేనే ఇన్స్టాల్ చేశాను తీసుకొని నుంచి. ఇది కూడా ఆన్లైన్ లో, ఇది 4000 వర్త్ పడింది ఆన్లైన్ లో తీసుకొని. మళ్ళీ ఫుల్ మ్యాట్ అని అంటే సీట్లు అన్ని తీసేసి వైర్లు తీసేస్తారు అవి అని చెప్పేసి అని వాళ్ళు అన్నారు. సరే ఏదైనా పర్లేదు అని చెప్పేసి సీట్లు తీయకుండా ఏం లేకుండా నేనే 4000 పెట్టి ఆన్లైన్లో పెట్టి నేను ఇన్స్టాల్ చేసేసుకున్నాను. ఓకే. అచ్చా, ఇంకోటి స్కోడా నుంచి ఒకటి మన ఏమంటారు బుక్ చేసే టైంలో ఒకటి సర్వీస్ ప్యాకేజ్ లాగా ఒకటి చెప్తూ ఉంటారు, 3 సర్వీస్ 4 సర్వీసెస్. అప్పుడు వాళ్ళు ఏమన్నా 10,000 బుకింగ్స్ వరకే అని చెప్పేసి అన్నారు. అంటే 10,000 నాది కూడా ఉంది, కానీ 10,000 డెలివరీలు అయిపోయినాయి కదా సార్, అవి మిస్ అయిందని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇంకో మాట, ఇప్పుడు కొత్త వెహికల్స్ ఎవరికైతే అందలేదో కొత్త ప్రైస్ లో వస్తుంది కదా. నేను తీసుకున్న నెక్స్ట్ డేనే 36,000 వెహికల్ ప్రైస్ పెరిగింది. ప్రైస్ పెరిగిన తర్వాత ఏమైంది, ఇప్పుడు కొత్తగా తీసుకునే కస్టమర్లకి ఒక 5,000 మెంబర్లకి ఆఫర్ అనేది వ్యాలిడ్ చేస్తామని చెప్పేసి అన్నారు. మధ్యలో ఉండి మీకు మాత్రం మిస్ అయింది, మధ్యలో ఉండి ముందు కట్టినా కూడా మనకు మిస్ అయినట్టు అనిపించింది. సో అది తీసుకుంటే ఏంటంటే ఒక 3 సర్వీసెస్ ఫ్రీ అని చెప్తారు. ఓన్లీ పార్ట్స్ ఏమైనా రిప్లేస్ అయినా అవి అన్ని చెప్పారు వాళ్ళు. కానీ స్కోడా వాళ్ళు చెప్పే విధానం ఎలా అంటే, పర్చేస్ చేసే టైంలో ఫస్ట్ సర్వీస్ 7,000, సెకండ్ సర్వీస్ 8,000, 4th సర్వీస్ వరకు 10,000 లోపు అన్నట్టుగా చెప్తుంటారు. ఇందాక మన సర్వీస్ సెంటర్లో అక్కడ కూర్చొని రిసెప్షన్లో కూడా వింటూ ఉంటే, ఒకసారి మనకు ఫ్రీ సర్వీసెస్ కానీ పెయిడ్ సర్వీస్ ఒక 3 years దాటిన తర్వాత 40,000 బిల్ రావడం, 45,000 రావడం. పార్ట్స్ కూడా అక్కడ చూస్తుంటే మనకు చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఫ్యూయల్ పంప్ 20,000, అవే మారుతిలో మనకి 3,000 అలా ఉంటాయి. కంపేర్ చేయట్లేను, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ గానే
ఇది మీరు ఆలోచించారా మీరు తీసుకునే టైంలో? నోటీస్ చేశాను. స్పేర్ పార్ట్స్ విషయానికి వస్తే నీకు అమౌంట్ వాసిపోద్దని చెప్పేసి నాకు ముందే అర్థమైంది. బట్ అక్కడ ఒక్కటి వదిలేసుకుంటానంటే మనం ఎంతో ఖర్చు పెడతాం బయట మ్యాక్సిమము తిరగడంలో దీంట్లో. కాకపోతే నేను మారుతి టాటాలో తక్కువ వస్తుంది ప్రైస్, కానీ నాకు డ్రైవింగ్ ఫీల్ అందులో రావట్లేదు. ఆ ఎక్స్పెన్సివ్ నేను ఇక్కడ కవర్ చేసుకుంటాను, డ్రైవింగ్ ఫీల్ కోసం నేను ఎక్కువ పెట్టుకుంటున్నాను అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. అచ్చా, ఫస్ట్ సర్వీస్ 15,000 చెప్పారు, సెకండ్ థర్డ్ సర్వీస్ ఇంటర్వెల్స్ ఏమన్నా? యాక్చువల్గా మీకు 15కి ఎవ్రీ 15కి ఒక సర్వీస్ అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. మళ్ళీ 1000కి రా, 100కి రా, 500కి రా, 5000కి రా అని చెప్పేసి మిగతా కంపెనీలకు ఏం చెప్పలేదు వాళ్ళు. ఫ్రీ సర్వీస్ అయ్యే వరకు మనకు వర్తే ఉంటుంది డెఫినెట్లీ. బట్ ఏదైనా పార్ట్ పోతే ఇష్యూ మెకానికల్ గా ఇంజన్ లో పోతే మాత్రమే మనకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. మిగతా రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఎక్స్పెన్సివ్ అవుతుంది అక్కడ. బేస్ లో నుంచి మనకి ఎల్ఈడి హెడ్ లైట్స్. ఎల్ఈడి హెడ్ లైట్స్. ఓకే, నైస్. డిఆర్ఎల్స్ కూడా వచ్చాయి, ఎల్ఈడి హెడ్ లైట్స్ వచ్చాయి. దీని త్రో ఎలా ఉంది నైట్ టైంలో? అయితే ఇది ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. స్కోడా మాత్రము టాప్ ఎండ్ కి ఇదే లైట్స్ వస్తున్నాయి, బేస్ మోడల్ కైనా కూడా ఇవే లైట్స్ వస్తున్నాయి క్రిస్టల్ క్లియర్ గా. ఒకటి నోటీస్ ఫాగ్ లైట్లు కూడా టాప్ ఎండ్ మోడల్ కి లాస్ట్ ప్రెస్టేజ్ కి ఒకటి ఉన్నట్టుంది ఫాగ్. అది దీనికైతే ఫాగ్ లైట్లు ఒకటి మిస్ అయినాయి. కానీ నైట్ టైంలో జర్నీ కూడా ఎక్కడ మనకు ఇది అనిపించదు, అవసరం పడదు ఫాగ్ లో. ఇంకా మరి ఫాగ్ లో ఒకసారి అనిపిస్తే తెలియాలి నైట్ లో. ఇప్పుడైతే ఈ సరిపోతుంది, ఎనఫ్ ఇవి మంచి కండిషన్ చూపిస్తుంది. అచ్చా, ఈ ఇంకోటి స్కోడా కార్స్ మనం ఒక డ్రైవ్ ప్లెజర్ కోసం మంచిగా డ్రైవింగ్ ఉంటుందని ఒకటి తీసుకుంటాము. సెకండ్ థింగ్ వచ్చే వరకు సేఫ్టీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. అవును, ఈ విషయంలో కూడా స్కోడా టాప్. సేఫ్టీ, బిల్డ్ క్వాలిటీ కానీ నోటీస్ చేయొచ్చు మనం. పక్కనే కార్లు పెడితే మనం నోటీస్ చేయొచ్చు మనం. సో ఫైనలీ అయితే ఈ 10 lakhs బడ్జెట్ ఉంటే మీరు ఇప్పుడు పర్చేస్ చేయమని చెప్తారా, లేకపోతే అదర్ ఆప్షన్స్ ఇంకేమైనా మీరు ఆల్టర్నేటివ్ ఆలోచించుకుంటున్నారా? నేను ఆల్టర్నేటివ్ అనేది ఏం చెప్పలేను. 10 lakhs బడ్జెట్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక జర్మన్ కారు అఫోర్డ్ చేయగలుగుతాడా లేదా అనే దానికి ఖచ్చితంగా చేయవచ్చు. ఈ క్లాసిక్ వెహికల్ కానీ సిగ్నేచర్ వెహికల్ వరకు. సిగ్నేచర్ తీసుకుంటే వాడికి ఆయనకి అన్ని ఫీచర్స్ దొరికిపోతున్నాయి, 90% దొరికిపోతున్నాయి. టాప్ ఎండ్లో ఒక సన్ రూఫ్, ఆ సన్ రూఫ్ చిన్నగా ఉంది, అది సన్ రూఫ్ వర్తబుల్ కాదు. ఇది మిగతా ఇన్ఫోటైన్మెంట్ కానీ అవన్నీ కానీ పెద్ద యూజ్ఫుల్ ఫీచర్స్ కావు ఇవన్నీ నాకు తెలిసి. సిగ్నేచర్ వాల్యూ ఫర్ మనీ. ఇవి బయట ఆఫ్టర్ మార్కెట్ చేయించుకున్నా 20,000-30,000 అయిపోతున్నాయి. దానికి ఒక్కొక్క వేరియేషన్ కి మనకి 2 లక్షలు 3 లక్షలు పెరుగుతుంది కదా. అది ఎఫర్ట్ చేసి క్లాసిక్ లో తీసుకుంటే 1,50,000 మంచి కావాల్సిన ఫీచర్లు వేసుకోవచ్చు. సిగ్నేచర్ తీసుకుంటే ఒక 50,000 60,000 పెడితే ఎనఫ్, వాళ్ళకు కావాల్సిన ఫీచర్లు అన్నీ వస్తాయి. మీకు డ్రైవింగ్ పరంగా అయితే ఇంజన్ టాప్ ఎండ్కి ఒకటే ఇంజన్, బేసిక్ మోడల్కైనా ఒకటే ఇంజన్. లైట్స్ విషయానికి అయితే మీరు రౌండ్ చుట్టూ చూసారు కదా, అలై వీల్స్ ఒకటి గుర్తుపట్టకపోతే ఇది టాప్ ఎండ్ అన్ని టాప్ ఎండ్ కి కన్సిడర్ అవుతుంది. 2 విషయాలు నాకు ఇక్కడ నచ్చినాయి. ఒకటి డిఆర్ఎల్ లోనే ఇండికేటర్ రావడం ఎల్ఈడి బేస్ మోడల్ నుంచి బాగుంది. ఇంకోటి చాలా మంది రిగ్రెట్ ఫీల్ అవుతారు, ఫెండర్ కి ఇండికేటర్ వస్తుంటది ఇక్కడ ఇండికేటర్ వస్తే బేస్ మోడల్ అందరూ గుర్తుపట్టేస్తారు. బట్ మనకి ఓఆర్వీఎం కి ఎల్ఈడి ఇండికేటర్ అనేది ఎల్ఈడి ఇండికేటర్ ఇచ్చారు. ఇది గ్రేట్ఫుల్ ఫీచర్ అని చెప్పి. ఒకటి ఓఆర్వీఎం, ఒకటి ఆటో ఫోల్డబుల్, ఒకటి కాదు మాన్యువల్ వేసుకోవచ్చు. కానీ లోపల ఇంటర్నల్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, మళ్ళీ ఓకే ఇంటర్నల్ గా మళ్ళీ ఎలక్ట్రికల్ అది ఒకటి ఉంటే సరిపోతుంది. అదే డ్రైవ్ లో చేస్తాం. ఇంకా బయట 360 అవన్నీ వాళ్ళ ఇష్టం. ఇంకా కొత్త డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ బట్టి 360 ఇన్స్టాల్ చేయించుకుంటారు. అది ఇక్కడైతే ఎనఫ్. ఒక 10 లక్షల బడ్జెట్లో ఈ కార్ని డెఫినెట్గా పర్చేస్ చేసుకోవాలనుకుంటే నువ్వు డ్రైవింగ్ ఫీల్డ్ ఎంజాయ్ చేయగలుగుతావా, నువ్వు కళ్ళు మూసుకొని ఈ బ్రాండ్కి వెళ్ళిపోవచ్చు. లేదు నాకు రీసేల్ కావాలి, నాకు స్పేర్ పార్ట్స్ కోసం కొనాలంటే భయం అవుతుందంటే ఖచ్చితంగా వద్దని చెప్తాను. నేను డ్రైవింగ్ ఫన్ కోసం మాత్రం తీసుకున్నాను, నాకు సాటిస్ఫై ఇచ్చింది. బేసిక్ మోడలే కదా, టాప్ మోడల్ కదా, మిడిల్ మోడల్ అని చెప్పేసి ఏ రోజు అనుకోలేదు. నాకు కావాల్సిన ఫీచర్ నాకున్నాయి, నాకు ఇందులో ఏది కావాలో అది ఉంది. నాకు ఆటో గేర్ కావాలనుకున్నానని ఆటో గేర్ నేను ఫీల్ గాను డ్రైవింగ్లో ఎప్పుడే, కానీ మాన్యువల్తో ఇచ్చే కిక్ ఆటోలో రాదు. అది ఓనర్ టు ఓనర్ వాళ్ళ ఇష్టం, అది ఓనర్ టు ఓనర్ ఎవరి ఇష్టం. డెఫినెట్లీ కుషాక్ ఆలోచిస్తున్న సెగ్మెంట్లో 18 lakhs పెట్టాలన్న టైంలో రైట్ టైంలో మనకు బడ్జెట్లో లాంచ్ చేశాడు. కుషాక్ తీసుకునే వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకుని కైలోకి వచ్చారు చాలా మంది. సిరోస్ ఇది రెండో ఒకేసారి బుక్ చేస్తారు. సిరోస్ కొంచెం లుక్ మంచిగా ఇచ్చాడు ఫ్రంట్లో. బ్యాక్ సైడ్ మళ్ళీ వ్యాగనర్ ఉంది, ఎంత లుక్ బాగాలేదు అని చెప్పేసి మళ్ళీ ట్రోల్స్ వస్తుంటాయి కదా అక్కడ సోషల్ మీడియాలో చూసేసి. నాకు కూడా చూసాను, 2 బుక్ చేశాను. ఇది వీళ్ళు లేట్ చేస్తున్నారు అని చెప్పి మరీ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఇంకా తీసుకుందాంలే, 12,000 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తీసేసుకుందాము, అలై వీల్స్ ఉంది, సన్ రూఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి, దీనికన్నా 1-2 లక్షలే ఎక్కువ కదా అని చెప్పేసి బుక్ చేశాను.
అది డెలివరీ జస్ట్ 2 డేస్లో 3 డేస్లో ఇచ్చేస్తామని చెప్పేసి అంత స్పీడ్ ఉంది. ఎందుకంటే మనకు దగ్గర ప్లాంట్ ఉన్నందుకో మరి ఎందుకో తెలియదు ఇది. కానీ మళ్ళీ ఎందుకో డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మళ్ళీ ఆగినా పర్లేదు, ఇంకొక 2 months కూడా ఆగుదాము, ఇదే తీసుకుందాం. చాలా మంచి పని చేశారు మీరు. సేల్స్ కూడా లేదు, ఫెయిల్యూర్ మోడల్ అది, అండ్ ఇక మనకి తెలిసిన బిల్డ్ క్వాలిటీ విషయము ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. డెఫినెట్లీగా మంచి పని చేశారు. సో ఈ 9.8 ఆన్ రోడ్ ప్రైస్కి మీరు డౌన్ పేమెంట్ ఎంత కట్టారు, ఈఎంఐ ఎంత వస్తుంది? యాక్చువల్గా నేను డౌన్ పేమెంట్ వచ్చేసి 280, అంటే అరౌండ్ 3 lakh వరకు కట్టాను. ఓకే. అండ్ 16,900 17,000 రౌండ్గా వస్తుంది. 5 yearsకి పెట్టుకున్నారు. 5 years పెట్టుకున్నాను. ఓకే, డన్. సో ఇప్పటివరకు అయితే ఏ రిగ్రెట్ ఇష్యూస్ లేవు, సర్వీస్ కూడా టైం టు టైం అవుతుంది. 15,000కి ఉంది సర్వీస్ టైం, కాబట్టి టెన్షనే లేదు మనకు. యాక్చువల్గా మన తెలంగాణలో ఎక్కువ తిరిగిన వెహికల్ కూడా ఇదే ఉండొచ్చు కాబోలు నాకు తెలిసి. 3 monthsలో మీరు 8,000 వరకు తిప్పారు. 8,800 మనకు రీడింగ్ కనుక చెక్ చేసుకుంటే. హిల్ స్టేషన్లో కానీ ఎక్కడ నోటీస్ చేసుకున్నా వెహికల్ లాగ్ అనేది ఉండదు మీకు. అదే హైవే టు హైవే అయితే 20 mileage అయితే పక్క. మీకు లోకల్లో చెప్పాను 6 నుంచి 9-11 మధ్యలో చూస్తుంది. మీరు ఒక 2 kilometers స్పీడ్ మెయింటైన్ చేస్తే మళ్ళీ 100కు టచ్ అవుతుందంటే 20 పైన వస్తుంది మైలేజ్ మీకు. డెఫినెట్లీ. ఒక ట్యాగ్ లైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీరు అన్నది. మిడిల్ క్లాస్ వాళ్ళకి 10 lakhs బడ్జెట్లో జర్మన్ కార్ రావడం అనేది రియల్లీ డెఫినెట్లీ అండి. ఎందుకంటే వర్తబుల్ కాదని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ మనం కూడా అఫోర్డ్ చేయగలం. ఒక సర్వీసింగ్ విషయంలో సర్వీసింగ్ అది ఇది సేమ్ కాస్ట్ అవుతుంది మనకి. వాళ్ళు 10,000కి చేస్తున్నారు, వీళ్ళు 15,000కి చేస్తున్నారు. వాళ్ళు 3 సర్వీసింగ్లు చేయించుకున్నా ఒకటే, ఇది ఒక సర్వీసింగ్ చేయించుకున్నా ఒకటే ప్రైస్ వస్తుంది. ఇంకా స్పేర్ పార్ట్స్ విషయానికి ఒకటి మీరు అక్కడ కాంప్రమైజ్ కావాల్సింది. డెఫినెట్లీ. సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ పైన ఇలాగే షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బోత్ తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ మెసేజ్ చేయొచ్చు. హైదరాబాద్లో ఏ 2-wheeler కానివ్వండి 4-wheeler కానివ్వండి నేను మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి.